రోడ్డు ప్రమాద బాధితులకు 1,00,000 చికిత్స ఫ్రీ. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం. వైద్యారోగ్య శాఖల సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు. ప్రైవేటు ఆసుపత్రులు మందుల నాణ్యత, హోటళ్లు, రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్సులు. 15 రోజుల్లో తనిఖీలు మొదలు. త్వరలో బదిలీలు. 3 డైరెక్టర్ పోస్టుల మంజూరు. ఆచార్యులు, అధ్యాపకుల మూల వేతనం పెంపు. సిబ్బందికి టెన్షన్గా వేతనం. ఏ టెన్షన్గా వేతనం? నీ బొంద వేతనం ఉంది. నిన్న ఆశా వర్కర్లు రోడ్డెక్కే, మొన్న గురుకుల టీచర్లు రోడ్డెక్కే. అటు చూస్తే కాంట్రాక్టులు అది ఎంజిఎం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగాలే పడక, జీతాలే పడకపోయా 3 నెలలుగా. టెన్షన్గా అట. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఎన్ని రోజులకు కనబడితే ప్రభుత్వం ఏర్పడి 6 నెలల తర్వాత కనబడ్డారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు. మీరే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనేది ప్రజలకు తెలియదు. 6 నెలల తర్వాత సమీక్ష సందర్భంగా ఇట్లా వచ్చి మాట్లాడతాను. దయచేసి ఈ ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయరాదు. ఈ ప్రమాదాలకు 1,00,000 ఇస్తే సరిపోతాయా? మొత్తం ఈ ప్రైవేట్ ఆసుపత్రులు మందుల నాణ్యత, హోటళ్లు, రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్స్ లాట. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉచిత విద్య ఇచ్చేదానికి ఏమన్నా జీవోనో చట్టమో చేయరాదు. పాపం ఈ పేదలు ఆగమైపోతాను, ప్రాణాలు కోల్పోతాను. ఇది చేయరాదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టినట్టు, ఇది మంచిదే. మరి పని చేస్తే ఇక్కడ కదా ప్రజావాణి అని పెట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ లేరు. మరి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఈ ఎత్తేటోడు ఉంటాడా? లిఫ్ట్ చేసి సమాధానం చెప్పేటోడు ఉంటాడా? అది కూడా చూడు జరా. మంచి ముచ్చట్లే చెప్పిన దామోదర రాజనరసింహ గారు. కానీ ఇది ఇంప్లిమెంటేషన్లో మరి మంచిగా ఉంటుందా లేదా జర చెప్పుర్రి.